నమస్కారం. వారఫలాలు కార్యక్రమానికి స్వాగతం. ఈ వారం ఏ ఏ రాశుల వారికి ఎలా ఉండబోతోందో తెలుసుకుందాం. మనతో పాటు జాయిన్ అయ్యారు బ్రహ్మశ్రీ చెల్లా శ్రీనివాస శర్మ గారు, ఆస్థాన సిద్ధాంతి, శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానం, ఇంద్రకీలాద్రి, విజయవాడ. నమస్కారం గురువుగారు. నమస్కారం గురుగారు, ముందుగా ఈ వారం మేష రాశి వారికి ఎలా ఉండబోతోంది తెలియజేస్తారా? మేషరాశి ముందుగా యా మూలం సచరాచరస్య జగతః పుంసః పురాణీ సఖి వ్యక్తాత్మ పరిపాలనాయ జగతాం ఆప్తావతారస్థితిః దుష్టధ్వంససధిష్టదాన విదయే నానాసనాధ్యాసిని శ్రీశైలాగ్రనివాసిని భవతు మే శ్రేయస్కరీ భ్రామరీ. ఓం శ్రీమాత్రే నమః. మేషరాశి ఈ రాశి వారిని గనక చూసుకున్నట్లయితే ఈ వారం వీరికి అనుకూలమైనటువంటి వాతావరణం గోచరిస్తూ ఉన్నది. వృత్తి ఉద్యోగాలలో లాభసాటిగా ఉంటాయి. ఎన్నాళ్ళ నుంచో ఎదురు చూస్తున్నటువంటి ఇంక్రిమెంట్ కలవనటువంటి వారికి ఈ సంవత్సరం ఇంక్రిమెంట్ పడి అదనంగా రెట్టింపుగా వచ్చే అవకాశం కూడా గోచరిస్తూ ఉన్నది. మీకున్నటువంటి ధనం రెట్టింపు అయ్యేటటువంటి అవకాశం కూడా గోచరిస్తూ ఉన్నది. వృత్తిలో అంతా అనుకూలతలు ఎక్కువగా ఉన్నాయి. మీ మాటకి విలువ ఉంటుంది. సమాజంలో గౌరవం పెరుగుతుంది మీకు. అదేవిధంగా నూతనంగా మీరు తలపెట్టేటువంటి కార్యక్రమాల ఆలోచనలు మీకు ఫలిస్తాయి. ఆ దిశగా మీరు ప్రయాణం చేస్తారు. మొత్తం మీద ఈ రాశి వారికి అనుకూలమైనటువంటి వాతావరణం గోచరిస్తుందని చెప్పవచ్చు. అలానే స్త్రీ మూలకంగా కొంత శత్రుత్వం ఏర్పడేటువంటి అవకాశం కూడా ఉన్నది. కొద్దిగా స్త్రీల పట్ల జాగ్రత్తగా వ్యవహరించడానికి అవసరం. ఓకే, అంటే అనుకూలంగా ఉంది కాబట్టి నిత్య దైవారాధన చేసుకుంటే సరిపోతుంది. గురుగారు, తదుపరి వృషభ రాశి వారికి ఈ వారం ఎలా ఉండబోతోంది? ఏవైనా పరిహారాలు పాటించాలా? వృషభ రాశి వారిని చూసుకున్నట్లయితే ఈ రాశి వారికి కూడా ఈ వారం అనుకూలమైనటువంటి వాతావరణం ఉన్నది. సోదరీమణుల మధ్య స్వల్ప విభేదాలు వచ్చేటటువంటి అవకాశాలు గోచరిస్తూ ఉన్నాయి. అలానే కుటుంబంలో కొంచెం అశాంతి ఉన్నప్పటికీ సంతోషకరమైనటువంటి వాతావరణంలోనే జీవనం కొనసాగుతుంది. వినోదాల్లో పాల్గొనేటటువంటి సూచనలు గోచరిస్తూ ఉన్నాయి. మొత్తం ఈ రాశి వారికి కూడా ఈ వారం అనుకూలమైనటువంటి వాతావరణం గోచరిస్తుంది. తలపెట్టినటువంటి ఏదన్నా నూతన కార్యాలు చేపట్టినటువంటి ఏవైతే ఉన్నాయో అవి మాత్రం కొంచెం మందకొడిగా సాగుతాయి. మొత్తం మీద నెరవేరుతాయి, కానీ కొంచెం జాప్యం జరిగేటటువంటి సూచనలు గోచరిస్తూ ఉన్నాయి. ముఖ్యంగా ఈ రాశి వారికి సంబంధించి ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్కి సంబంధించిన వ్యాపారస్తులు ఎవరైతే చేస్తూ ఉంటారో వారికి మాత్రం కొంత వ్యాపారం సన్నగిల్లేటటువంటి అవకాశం కూడా ఉంది. జాగ్రత్తగా ఉండాలి. వ్యాపారంలో రుణములు చేయుట కానీ, అప్పులు పెట్టుట కానీ వ్యాపారంలో అలాంటివి ఈ రాశి వారికి ప్రస్తుతము పనికిరాదు. జాగ్రత్తలు తీసుకుంటే మంచిది. తదుపరి మిథున రాశి వారికి ఈ వారం ఎలా ఉండబోతోంది? ఏవైనా ఆటంకాలు ఎదురయ్యే అవకాశాలు ఉన్నాయి ఈ వారం? మిథున రాశి వారికి చూసుకున్నట్లయితే ఆరోగ్యపరమైన సమస్యలే కొంత ఉండే సూచనలు గోచరిస్తూ ఉన్నాయి. కొంచెం మాటని అదుపులో పెట్టుకోవాలి. నోరు కనుక అదుపులో పెట్టుకోపోయినట్లయితే ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఇబ్బందులు పడతారు. కలహాలు అయ్యేటటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి. ధనాదాయము అవన్నీ కూడా చక్కగా సవ్యంగా బాగానే ఉన్నప్పటికీ ఎంత ధనం ఉన్నా కూడా నోరు కనుక అదుపులో పెట్టుకోకపోతే అవమానింపబడతారు. సమస్యలు వస్తాయి, లేనిపోని సమస్యలు. అట్లానే వాహనం మీద ప్రయాణం చేసేటప్పుడు జాగ్రత్తలు అవసరం. లేకపోతే ఇబ్బందులు పడేటటువంటి అవకాశాలు తప్పనిసరిగా ఉన్నాయి. కాబట్టి
వీళ్ళు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన చేయటం కానీ, దేవాలయాన్ని సందర్శించటం కానీ, స్వామివారిని నమస్కరించుకోవటం, లేదా ప్రదక్షిణాలు చేయటం, లేదా సుబ్రహ్మణ్య స్వామికి సంబంధించినటువంటి భుజంగ స్తోత్రం కానీ, అష్టోత్తరం కానీ ప్రతినిత్యం కూడా చదువుకోవటం అనేది మంచిది, ఉత్తమం. గురుగారు, అంటే ఇలా ఆటంకాలు వస్తున్నాయి అని చెప్తున్నారు కాబట్టి సుబ్రహ్మణ్య స్వామి స్తోత్రం చదువుకుంటే ఆటంకాలన్నీ తొలగిపోతాయా ఏంటి? తప్పనిసరిగా మార్గము సులువు అవుతుంది. మార్గంలో నడవలసిన మీరే, కష్టం మీదే అని సులువు అవుతుంది. మార్గం ఉన్నది అని తెలుస్తుంది. ఓకే. గురుగారు, తదుపరి కర్కాటక రాశి వారికి ఈ వారం ఎలా ఉండబోతోంది? కర్కాటక రాశి, ఈ రాశి వారికి కూడా ఈ వారం అనుకూలంగానే గోచరిస్తూ ఉన్నది. అయినప్పటికీ కుటుంబంలో కొంత అశాంతి నెలకొనేటటువంటి సూచనలు గోచరిస్తూ ఉన్నాయి. పితృల మూలకంగా కానివ్వచ్చు, లేదా బంధువర్గముల మూలక సంబంధించి కొంత అశాంతి వాళ్ళ వలన లోపించే సూచనలు గోచరిస్తూ ఉన్నాయి. ఆర్థిక లావాదేవీలు అనుకూలంగా ఉన్నాయి. జీర్ణాశయ వ్యవస్థకు సంబంధించినటువంటి వాటిలో ఆరోగ్య సమస్యలు కొంత ఏర్పడే అవకాశం ఉంది. ఎక్కువగా ఆలోచనలు చేస్తూ ఉంటారు వీరు. ఆలోచనలు చేయటం తగ్గించుకోవాలి. ఆలోచనలు మానుకొని ఎప్పుడు సంతోషంగా ఉండటానికి ధైర్యంగా కూడగట్టుకునే ప్రయత్నం చేయాలి. పిరికితనాన్ని వదిలేయాలి. ధైర్యంగా ఉండాలి. ధైర్యంగా మాట్లాడుతూ ఉండాలి. వీళ్ళు దత్తాత్రేయ శ్లోకం కానీ, దత్త స్తోత్రం పఠించడం వల్ల కానీ, లేదా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి భుజంగ స్తోత్రం కానీ, అష్టోత్తరాన్ని కానీ చదువుకున్నట్టయితే మంచి ఫలితాలు పొందవచ్చు. ఓకే. గురుగారు, తదుపరి సింహ రాశి వారికి ఈ వారం ఎలా ఉండబోతోంది? ఏమైనా ఆటంకాలు ఎదురే అవకాశాలు ఉన్నాయా? సింహరాశి వారికి చూసుకున్నట్లయితే ఈ వారం అనుకూలమైనటువంటిదే. అయినప్పటికీ స్వల్పంగా కంటికి సంబంధించినటువంటివి కానివ్వండి, నర్వ్స్‌కి సంబంధించినటువంటి కొద్దిపాటి సమస్యలతో కొంత బాధపడేటటువంటి అవకాశం ఉంది. ఔషధ సేవ కొంత తప్పదు. అలానే ప్రజలలో మీరు మంచి మన్ననలు పొందుతారు. రాజకీయ నాయకులకి, ఈ రాశికి సంబంధించిన వారికి అనుకూలమైన వాతావరణం చెప్పవచ్చు. పదవులు పొందే అవకాశం ఉంది. నూతన వ్యక్తుల యొక్క పరిచయాలు ఏర్పడితే వాళ్ళ వల్ల మంచి జరిగేటటువంటి అవకాశాలు కూడా గోచరిస్తూ ఉన్నాయి. కేతు మూలకంగా కొంత ఇబ్బందులు ఎదురయ్యే సూచనలు ఉన్నాయి. అలానే ఆర్థిక లావాదేవీల విషయంలో కొంచెం కఠినంగా ఉండే అవకాశం ఉంది. డబ్బు సమయానికి తగినంతగా చేతిలో ఉండే అవకాశాలు లేవు వీరికి ఈ వారం. తదుపరి వారం కూడా వీరికి అలా ఉండే అవకాశాలే కొంచెం గోచరిస్తూ ఉన్నాయి. ఆర్థిక విషయాల్లో ఖర్చులు జాగ్రత్తగా పెట్టుకోవటం అనేది ఉత్తమం. ధనాన్ని అనవసరమైన విషయాలకి ఖర్చు చేయకుండా ఉంటే మంచిది. గురుగారు, ఇలా ఆటంకాలు వస్తాయి అండ్ నెక్స్ట్ వీక్ కూడా అలాగే ఉంటుంది అని అంటున్నారు ఉంది. కదా, ఉండే దానికి ఏమైనా అవకాశం. ప్రత్యేకించి పరిహారం చెప్తారా? ఒకటి, సూర్య ఆరాధన చేయటం అనేది మంచిది. సూర్య నమస్కారాలు చేసుకోవటం ఒకటి. అలానే విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని రోజు పారాయణం చేయటం అనేది చాలా చాలా మంచిది వీరికి. అలానే దీంతో పాటుగా సైమల్టేనియస్గా లలితా సహస్రనామ పారాయణం చేయటం కూడా ఇంకా మంచిది, ఇంకా శ్రేష్టం. రెండు చేయటం వల్ల ఉత్తమం. గురుగారు, తదుపరి కన్యా రాశి వారికి ఈ వారం ఎలా ఉండబోతోంది? కన్యా రాశి వారికి చూసుకున్నట్లయితే ఈ రాశి వారికి అనుకూలమైన వాతావరణం ఉన్నది. మంచి చక్కటి విందు వినోదాల్లో పాల్గొంటారు. పెద్దలను కలుసుకుంటారు. నూతన వ్యక్తులు పరిచయం అవుతారు. అదేవిధంగా భాగస్వామ్యంలో అనుకూలమైనటువంటి వాతావరణం కలుగుతుంది. విద్యా వ్యవహారంలో ఉన్నటువంటి వారికి మార్పులు కనబడతాయి. అలానే ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్ వాటిలో పనిచేసిన వారికి కూడా అనుకూలమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి. లాభాల్లో ఉంటారు. ఆర్థికంగా వీరికి అనుకూలమైనటువంటిది గోచరిస్తూ ఉన్నది. మొత్తం మీద ఈ రాశి వారికి కూడా ఈ వారం అంతా కూడా అనుకూలమైనటువంటి వాతావరణం ఉందని చెప్పవచ్చు. ప్రత్యేకమైనటువంటి పూజలు ఏమీ లేవు, కానీ కొంత శనికి సంబంధించినటువంటి ఆంజనేయ స్వామి వారికి ప్రదక్షిణాలు చేయటం లాంటివి కానివ్వండి, శివాభిషేకం కానీ, ఆంజనేయ స్వామి వారికి అభిషేకం చేసుకున్నట్లయితే, లేదా ఆకు పూజ కనుక చేయించుకున్నట్లయితే మంచి ఫలితాలు పొందవచ్చు. ఇంకా ఓకే. గురువుగారు, తదుపరి తులా రాశి.
తులారాశి తులారాశి వారిని చూసుకున్నట్లయితే ఈ రాశి వారికి అనుకూలమైనటువంటి వాతావరణం ఉన్నది ఈ వారం అంతా కూడా. అయినప్పటికీ పితృ సంబంధమైనటువంటి వారి ద్వారా మూలకంగా కొంత సమస్యలు ఉండేటటువంటి అవకాశాలు ఉన్నాయి. పితృ బంధువుల మూలకంగా కొంత సమస్యలు ఏర్పడే అవకాశాలు ఉన్నాయి. అలానే ఈ రాశిలో ఉన్నటువంటి వారికి రాజకీయాల్లో ముఖ్యంగా చాలా చాలా అనుకూలమైనటువంటి వాతావరణం అని చెప్పవచ్చు. వారికి అన్ని విధాల శ్రేయోదాయకంగా ఉన్నటువంటిదే. గతం కంటే కూడా మీరు ఇంకా ప్రజల్లో మెప్పు పొందేటటువంటి సూచనలు గోచరిస్తూ ఉన్నాయి. మొత్తానికి ఈ రాశి వారిలో కూడా ఈ వారం అంతా కూడా అనుకూలమైనటువంటి వాతావరణం ఉందని చెప్పవచ్చు. గురుగారు, తదుపరి వృశ్చిక రాశి వారికి ఈ వారం ఎలా ఉండబోతోంది? వృశ్చిక రాశి వారిని చూసుకున్నట్లయితే ఈ రాశి వారికి ఆరోగ్యపరమైన కొద్దిపాటి సమస్యలు ఉన్నాయి. అయినప్పటికీ ఆర్థిక లావాదేవీల విషయాల్లో కానివ్వండి, లేదా ఏదైనా ఒక పనిని తలపెట్టిన కార్యక్రమాల్లో కానివ్వండి, చక్కగా కార్యాలన్నీ కూడా దిగ్విజయంగా జరిగేటటువంటి అవకాశాలు ఉన్నాయి. చర్మానికి సంబంధించినటువంటి ఇబ్బందులు కానివ్వండి, అదే స్త్రీలకైతే గర్భాశయానికి సంబంధించినటువంటి ఇబ్బందులతో కొంత ఔషధ సేవ తీసుకోవాల్సిన అవసరం తప్పనిసరిగా గోచరిస్తూ ఉన్నది. కాబట్టి మొత్తం మీద ఈ రాశి వారికి అన్ని విధాలా బాగా ఉన్నది. కానీ ప్రయాణ విషయంలో జాగ్రత్తలు చాలా అవసరం. ప్రయాణ విషయాల్లో వాహనాలు నడిపేటప్పుడు కానివ్వండి, చాలా జాగ్రత్తలుగా ఉండటం అనేటటువంటిది అవసరం. ఆ విషయంలో కనుక జాగ్రత్తలు తీసుకున్నట్లయితే మిగిలిన విషయాలన్నీ కూడా ఈ వారం ఈ రాశి వాళ్ళకి అనుకూలమైనటువంటి వాతావరణం గోచరిస్తుందని చెప్పవచ్చు. పరిహారాలు ప్రత్యేకించి ఏమీ లేవు. ప్రత్యేకించి పరిహారాలు ఏమి లేవు. సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేయటం కానీ, స్వామివారి దర్శనం చేసుకోవటం కానీ, ఆ దేవాలయానికి వెళ్ళి ప్రదక్షిణాలు చేయటం కానీ ఉత్తమం. గురుగారు, తదుపరి ధనస్సు రాశి వారికి ఈ వారం ఎలా ఉండబోతోంది? ధనుస్సు రాశి వారికి కూడా ఈ వారం అంతా అనుకూలమైనటువంటి వాతావరణమే ఉన్నది. పట్టిందల్లా బంగారం లాగా అనుకుంటుంది. అలానే వీరికి విద్యలో ఉన్నటువంటి వారికి కొంత గతంలో ఉన్నటువంటి దానికంటే విద్యార్థి దశలో ఉన్నటువంటి వారికి ఈ వారం మంచిగా ఉండే అవకాశం ఉన్నది. కొంచెం జీర్ణాయ వ్యవస్థకు సంబంధించిన ఆరోగ్య సమస్యలు కొంత ఇబ్బంది పెట్టేటువంటి అవకాశాలు గోచరిస్తూ ఉన్నాయి. ఆహార విషయాల్లో సరైనటువంటి సమయ పాలన అవసరం వీరికి. లేకపోతే కొంత ఇబ్బందులు పడేటటువంటి అవకాశాలు కూడా లేకపోలేదు. ఔషధ సేవ తప్పదు. ఆరోగ్య విషయంలో ఆహార అలవాట్ల నియమాల్లో జాగ్రత్తలు అవసరం. సమయానికి ఆహారాన్ని తీసుకోవటం మంచిది. స్పైసీ ఫుడ్ వీరికి పనికిరాదు. ఈ మాసంలో తీసుకున్నట్లయితే కొన్ని ఆరోగ్యపరమైనటువంటి ఇబ్బందులు, రుగ్మతలు ఉండేటటువంటి అవకాశాలు ఉన్నాయి. మొత్తం మీద ఈ రాశి వారు దత్తాత్రేయ స్తోత్రం కానివ్వండి, లేదా విష్ణు సహస్రనామాన్ని గనక పఠించినట్లయితే సత్ఫలితాలు పొందవచ్చు. గురుగారు, తదుపరి మకర రాశి. మకర రాశి ఈ రాశి వారిని చూసుకున్నట్లయితే ఈ రాశి వారికి అంత అనుకూలమైనటువంటి వాతావరణం ఉంది. కుటుంబంలో సఖ్యత ఉంటుంది. గత వారం కంటే మేలుగా కనబడుతూ ఉంది. ధనము చక్కగా రాబడి బాగా ఉంటుంది. భాగస్వామి విషయంలో అనుకూలత ఉంది. అది జీవిత భాగస్వామి కానివ్వండి, లేదా వ్యాపార భాగస్వామి అయినా సరే అనుకూలమైనటువంటి వాతావరణంగా చెప్పవచ్చు. నూతన వ్యాపారాలు కానివ్వండి, నూతన కార్యకలాపాలని ప్రయత్నం చేయాలనుకుంటారు. మీ ప్రయత్నాలు ఫలిస్తాయి. అవి వృద్ధి చెందుతాయని కూడా చెప్పబడుతూ ఉన్నది. మొత్తం మీద ఈ రాశి వాళ్ళు కూడా అనుకూలమైనటువంటి వాతావరణం ఉందని చెప్పవచ్చు. కొంత బ్లడ్ ప్రెషరు, షుగర్ ఉన్నటువంటి వారికి మాత్రం ఈ వారంలో కొంత రేజ్ అయ్యే అవకాశం ఉంది. ఆహార నియమాలు కొంత జాగ్రత్తగా పాటించడం మంచిది. గురుగారు, తదుపరి కుంభరాశి వారికి ఈ వారం ఎలా ఉండబోతోంది? ఏదైనా ప్రత్యేకించి పరిహారాలు పాటించాలా? కుంభరాశి వారిని చూసుకున్నట్లయితే ఈ రాశి వారికి కూడా అనుకూలమైనటువంటి వాతావరణమే ఉన్నది. అయినప్పటికీ కొంచెం పట్టుదలకి ఉండే తత్వం కూడా కనబడుతూ ఉన్నది. మొండితనాన్ని కొంచెం తగ్గించుకోవటం మంచిది. మీ జీవిత భాగస్వామి ద్వారా మీకు మేలు జరిగేటటువంటి అవకాశాలు ఉన్నాయి.
అంతేకాకుండా స్త్రీ మూలకంగా మీకు ఇబ్బందులు, నష్టము, బాధలు, దుఃఖము కలిగేటటువంటి సూచనలు కూడా గోచరిస్తూ ఉన్నాయి. స్త్రీల యందు సత్ప్రవర్తన కలిగి ఉండటం చాలా మంచిది. పురుషులైతే అదేవిధంగా స్త్రీలైతే పురుషుల మధ్య సత్ప్రవర్తన కలిగి ఉంచటం, మన హద్దులకు లోబడి మాట్లాడటం అనేది మంచిది. లేని యెడల లేనిపోని సమస్యలు కొని తెచ్చుకునేటువంటి అవకాశం ఉంది. ముఖ్యంగా పురుషులకు మాత్రం స్త్రీ మూలకంగా సమస్యలు వచ్చి పడే అవకాశం ఉన్నాయి కాబట్టి ఈ రాశి వారికి జాగ్రత్తగా ఉండటం మంచిది. నోరు అదుపులో పెట్టుకోవటం ఉత్తమం. ఈ రాశి వారికి దుర్గా సూక్త పారాయణం కానివ్వండి, దుర్గా సప్తశతి ఆ, పారాయణం కానివ్వండి, లేదా సప్తశ్లోకి పఠనించినా సరే సత్ఫలితాలు పొందవచ్చు. అంటే అమ్మవారి స్తోత్రం ఏదైనా కూడా పఠించవచ్చు. మంచి మంచి పఠించవచ్చు. గురుగారి చివరిగా మీనరాశి. మీన రాశి, ఈ రాశి వారిని చూసుకున్నట్లయితే ఈ రాశి వారికి వీరికి అనుకూలంగా ఉన్నప్పటికీ శుక్రుని మూలకంగా వీరికి భార్య మూలకంగా కొంత విభేదాలు ఏర్పడేటటువంటి అవకాశాలు ఉన్నాయి. అదేవిధంగా వ్యాపార భాగస్వామ్యంలో సమస్యలు వచ్చి పడేటటువంటి అవకాశాలు ఉన్నాయి. పరమైనటువంటి విషయాల్లో కొంత బాధించేటటువంటి అవకాశం గోచరిస్తూ ఉన్నది. అలానే కొంత ధనాన్ని కూడా వీరు నష్టపోయే సూచనలు గోచరిస్తూ ఉన్నాయి. అంటే ధనాన్ని ఎవరికైనా ఇచ్చేటప్పుడు జాగ్రత్తగా ఆలోచించి ఇవ్వటం అనేది శ్రేష్టం. లేని యెడల మీకు తిరిగి ఆ ధనం వచ్చే అవకాశాలు లేవు. కాబట్టి ఇతరులకు ధనము అరువుగా ఇచ్చేటప్పుడు జాగ్రత్త వహించాలి. వీరు శ్రీ ఆంజనేయ స్వామి వారికి ప్రదక్షిణాలు డైలీ చేయటం అనేది ఉత్తమం. అవకాశం ఉన్నచో వారానికి ఒకసారి ఆకుపూజ చేసుకోవటం వల్ల కానివ్వండి, లేదా ఆంజనేయ స్వామి వారికి తైలాభిషేకం చేయించినా సరే సత్ఫలితాలు పొందవచ్చు. గురుగారు, శ్రావణ మాసం సందర్భంగా ఈ శ్రావణ మాసంలో పఠించాల్సిన ముఖ్యమైన స్తోత్రాలు అవి ఏమైనా మహిళలకు మీరు వివరించగలరా? ఏమైనా ఉంటాయా? చక్కగా అమ్మవారి నామాన్ని, అమ్మవారి లక్ష్మీదేవి అష్టోత్తరం కానీ ఉంచటం కానీ, లేదా చక్కగా ఒక మంచి ముత్తైదుని ఇంటికి పిలుచుకొని పారాణి రాసి చక్కగా గోరింటాకు పెట్టి ముత్తైదుకి ఆ దంపతులు చక్కగా భోజనం ఏర్పాటు చేసి వారికి మంచి మీ స్తోమత కొద్ది జాకెట్ ముక్కలు కానివ్వండి 2, లేదా చీర కానివ్వండి సమర్పించుకున్నట్లయితే చాలా విశేషమైనటువంటి మంచి ఫలితం కలుగుతుంది. గృహంలో వివాహం కానటువంటి పిల్లలు ఎవరైతే ఉంటారో వారికి వివాహం అయ్యే అవకాశాలు ఉంటాయి. అమ్మవారి కరుణా కటాక్షాలు ఉంటాయి ఖచ్చితంగా. కాబట్టి తప్పనిసరిగా ఒక పుష్పం ఇచ్చిన, ఒక పూల మాల ఇచ్చినా కానీ చాలా శ్రేష్టం. కాబట్టి ఇది అమ్మవారి నామాన్ని జపించడం అనేది మంచిది, చాలా ఉత్తమం. ఇది మనము అందరము చేసుకోగలిగేటటువంటివి చెప్తున్నాం అన్నమాట. అదనంగా చేసుకోవటానికి శక్తి ఉన్న వారికి వేరే ఉన్నాయి. అవి పర్సనల్గా మాట్లాడొచ్చు. ఇది ఏంటంటే మనం అందరినీ దృష్టిలో పెట్టుకొని, పేదవాళ్ళని అందరినీ దృష్టిలో పెట్టుకొని పెద్ద ఖర్చు లేకుండా చేసుకునేటటువంటి కనీసం చీర, జాకెట్టు ఇట్లాంటివి పెట్టలేకపోయినా పల్లెటూరు వాసులు కూడా చక్కగా గోరెంట్లాకు ఊళ్ళలోనే ఇళ్లలోనే ఉంటూ ఉంటాయి చెట్లు చక్కగా. ఆ చక్కగా రుబ్బి గోరెంటాకు పెట్టడం కానీ చక్కగా చాలా అలంకారం అమ్మవారికి ఏంటంటే ఏ గృహంలో అయితే అలంకారప్రాయంగా ఉంటుందో ఆ గృహంలో అమ్మవారు అడుగు పెడుతూ ఉంటుంది. ఉన్న దాంట్లోనే ఆ, అలంకరణ ఉన్నత వాటిలో అని. కాబట్టి అటువంటివి ఏవి చేసినా తోటి స్త్రీలను గౌరవించటం, శత్రుత్వం అనేది ఉంచుకోకుండా స్త్రీల పట్ల గౌరవంగా ఉండటం, తోటి స్త్రీలు కూడా ఆ భావన కలిగి ఉంటేనే చాలు. ఇంక మీరు ఏ పూజలు కూడా అవసరంలా. ఇతర స్త్రీ యందు కూడా సరైనటువంటి భావన, సరైనటువంటి ఆలోచన ఉన్నట్లయితే సాక్షాత్తు ప్రతి స్త్రీలో దేవత ఉంటుందనేటటువంటి భావనని కనుక కలిగి ఉన్నట్లయితే వాళ్ళు స్తోత్రాలు చేసినట్లే. అంటే ఒకవేళ శక్తి ఉన్నట్లయితే గురువుగారు ఇప్పుడు శ్రావణ శుక్రవారం పూజాది కూడా చాలా ఆర్భాటంగా వైభవంగా చక్కగా చేసుకోవాలి. ఆర్భాటంగా చేసుకోవచ్చు. కలశం పెట్టి మండపారాధన చేసి చక్కగా అమ్మవారిని విశేషంగా వరలక్ష్మి వ్రతం అనేటటువంటి ఉన్నది. చక్కగా ఆ వ్రతాన్ని విధి విధానంగా చేసుకోవచ్చు. అంతేకాకుండా ఇంకా ముత్తైదులు మీరు ఇద్దరిని, ముగ్గురిని, 5గురిని, 11 మంది, 12 మంది ఈ విధంగా మీరు ఎంతమంది సంఖ్య అయిన భోజనం పిలుచుకొని అందరికీ మీరు పెట్టగలిగి అందరికీ భోజనాలు ఏర్పాట్లు చేసుకున్నట్లయితే
చాలా ఇంకా మంచిది. చాలా 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 మంచిది. స్త్రీని గౌరవించాలి. స్త్రీ సాక్షాత్తు దేవత. అంతే. స్త్రీ కంటి తడి పెట్టకూడదు అని ధర్మశాస్త్రంలో చెప్పబడుతోంది. ఏ గృహములో, ఏ పట్టణములో, ఏ స్త్రీ. దాంట్లో స్త్రీ కంట తడి పెడుతుందో అక్కడ అరిష్టము, నష్టం కలుగుతుందని చెప్పబడుతూ ఉంది. కాబట్టి అటువంటి స్త్రీ ఇటువంటి వ్రతాలు పెట్టటం చేత, మనం చేయటం చేత స్త్రీలని గౌరవిస్తున్నాం. మన ఇంటికి పిలిచి కుర్చీలో కూర్చోబెట్టి, మనమే కింద కూర్చొని కాళ్ళకి పారాణి రాసి చేస్తూ ఉంటే, ఓహో! ప్రతి స్త్రీకి కూడా ఇలా చేయాలి అంటే, ప్రతి స్త్రీ కూడా నాతో సమానమే. ఆమె ఒక దేవతలా చూడనేది ఎదుటివాడికి, తెలియని వాడికి కనబడుతుంది. తెలుసుకుంటారు. అందుకే పేరంటానికి పిలుస్తూ ఉంటారు. అవును. పేరంటానికి ఎందుకు పిలుస్తుంటారంటే, ఈ విధంగా చేస్తూ ఉంటే, ఓహో! ఇలా చేయాలి కావాలా అనేది ఇప్పటి నుంచే వాళ్ళకి అలవాటవుతూ ఉంటుంది. అవును. శ్రావణ మాసం కానీ వచ్చింది స్త్రీల అంటే వాటిని ఇలా చేయటం చేత స్త్రీల పట్ల గౌరవం పెరుగుతుంది. వాళ్ళని వాళ్ళ ఎడల అమర్యాదగా ప్రవర్తించకుండా ఉంటారు. మర్యాదగా నడుచుకుంటారు. అందరికీ సమాజం బాగుపడుతుంది. మనకు ప్రత్యేకించి మేలు గురువుగారు. జరుగుతుంది. దేవతలను ఆరాధన చేయటం చేత మనకు మేలు జరుగుతుంది. అవును. దీంతో పాటుగా ఇతరులకు కూడా దీన్ని చూసి నేర్చుకొని, తెలుసుకొని మంచి ఫలితాలు అవును. హ్మ్. రైట్ గురువుగారు. ఈ వారం అసలు ఏ రాశుల వారికి ఎలా ఉంటుంది? ప్రత్యేకించి శ్రావణ మాసం గురించి కూడా చాలా చక్కగా తెలియజేశారు. ఎవరి శక్తి వంచన మేరకు వారు పూజా కార్యక్రమాలు చేసుకుంటే మంచిదనే విషయాన్ని చాలా చక్కగా తెలియజేశారు. ధన్యవాదాలు. ధన్యవాదాలు. చూశారు కదా, ఇది ఈ వారం వారఫలాలు. వచ్చే వారం మళ్ళీ కలుద్దాం. నమస్కారం.